brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना। దోచుకోవడానికే కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మించారన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. 1,00,000 కోట్లతో నాసిరకం ప్రాజెక్ట్ నిర్మించారని ఆయన ఆరోపించారు. కేబినెట్ లో ఎన్డీఎస్ఏ రిపోర్ట్ పై చర్చించాక తదుపరి చర్యలుంటాయన్నారు మంత్రి. నేను నమ్మేది నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కంప్రైజెస్ ఆఫ్ ద బెస్ట్ ఎక్స్పర్ట్స్ ఆఫ్ ఎ వెరీ హై ఇంటిగ్రిటీ. వాళ్ళు ఏమిస్తే అది దాని ప్రకారం మేము ముందుకు పోతామని చెప్పి నేను మనవి చేస్తున్నాను. అసలు ఏదో ఎవరిని అయ్యే జాగీరని కట్టినండి అట్లా, ఇక్కడ ఈ బ్యారేజ్ కట్టు, అక్కడ ఆ బ్యారేజ్ తట్టు, ఈ ప్రాజెక్ట్ ఇక్కడి నుంచి అక్కడ మార్చు, దాని ఖర్చు 2 పెంచు, 3 పెంచు, జేబులు నింపుకో. అసలు ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ద్వారా ఒకటి చాలా స్పష్టమవుతుందంటే కాళేశ్వరం ప్రాజెక్టు కట్టింది రైతులకి నీళ్ళు ఇవ్వడానికి కాదు, వాళ్ళ జేబులు నింపుకోవడానికి అని చెప్పి చాలా స్పష్టంగా అయిపోతుంది. చాలా స్పష్టంగా అందరికీ అర్థమవుతుంది. మీరు జేబులు నింపుకుంటే నింపుకున్నారు, కనీసం నిలబడే ప్రాజెక్ట్ అనే కట్టే బాగుండేది. నాసి రకం ప్రాజెక్ట్ కట్టి కూలిపోయిన తర్వాత కూడా మీరు మాట్లాడుతున్నారంటే ఇంకా ఇంతకంటే నిస్సిగ్గు నిర్లజ్జ మాటలు మరొకటి ఉండవు. ఇప్పుడు ఈ భారత్ సమ్మిట్ కాగానే ఎన్డీఎస్ఏ రిపోర్టు క్యాబినెట్లో చర్చించడం జరుగుతుంది. దాని తర్వాత తదుపరి చర్యలు ఉంటాయి.